Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఫైనల్లీ శ్రీ విష్ణు గారి నటించినటువంటి స్వాగ్ మూవీ అయితే చూసి రావడం జరిగింది మామ. మూవీ చూసిన తర్వాత ఒక్క మాటలో నా ఒపీనియన్ చెప్పాలంటే ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు, తప్పకుండా చూసేయండి. ఎందుకింత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నానో ఇన్ డెప్త్‌గా ఇంకొంచెం క్లియర్‌గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఛానెల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే మేక్ ష్యూర్ ఈ వీడియో అయిపోయిన తర్వాత మా ఛానెల్ విజిట్ చేసి కాంటెంట్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మన ఫ్యాక్ట్స్ ఛానెల్‌లోని రీసెంట్‌గానే మూవీ బిజినెస్‌కి సంబంధించి ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కింద కామెంట్స్‌లో పిన్ చేసి పెడతాను. తప్పకుండా చూసేయండి అది కూడానా. ఇంక మూవీ యొక్క మెయిన్ ప్లాట్ ఏంటంటే, స్వాగనిక వంశానికి సంబంధించినటువంటి ఖజానా వాళ్ళ వారసులకి ఇవ్వాలి. ఇంతకీ వాళ్ళ వారసులు ఉన్నారా లేదా? ఫైనల్‌గా ఏం జరిగింది అనేదే కథ. ఇంతకంటే కథ గురించి ఏ మాత్రం చెప్పడానికి ట్రై చేసినా స్పాయిలర్స్ అనేవి బయటకొచ్చేస్తాయి. సో, ఇది మాత్రమే మైండ్‌లో పెట్టుకొని ఎళ్ళండి. మూవీ యొక్క డైరెక్టర్ హర్షిత్ గారు ఒక మాట అన్నారు. ఈ మూవీ యొక్క ట్రైలర్ కట్ చేయడానికి మాకు చాలా కష్టంగా అనిపిచ్చింది అని. నాకు ఎందుకు అంత కష్టపడ్డారా అని అనుకున్నాను గానీ, మూవీ చూసిన తర్వాత చాలా కష్టపడుంటారు ఈ ట్రైలర్ కట్ చేయడానికి. ఎందుకంటే ట్రైలర్‌లో గాని, ప్రమోషన్స్‌లో గాని ఎక్కడా మనకి చూపించకుండా జాగ్రత్తగా దాచిన ఒక క్యారెక్టర్ మూవీలో ఉంది. అది మీరు థియేటర్‌లో చూస్తేనే సర్ప్రైజ్ ఫీల్ అవుతారన్నమాట. మూవీ ఫస్ట్ హాఫ్‌లోని మంచి కామెడీ అయితే ఉంటది. ఎస్పెషల్లీ యంగ్ శ్రీ విష్ణు గారి క్యారెక్టరైజేషన్ వచ్చినప్పుడు అక్కడ ఆ ఎడిటింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఫస్ట్ హాఫ్‌లోని భవభూతి క్యారెక్టర్ ఉండే ప్రతి చోట కామెడీ మాత్రం భలే వర్కౌట్ అయ్యింది. అండ్ ఇదే ఫస్ట్ హాఫ్‌లో మనకి 3 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్‌ని చూపించారన్నమాట. ఆ 3 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్‌కి ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్‌ని కూడా ఏ మాత్రం డిస్ట్రాక్ట్ చెయ్యకుండా ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యే విధంగానే స్క్రీన్ మీద మనకి ప్రెజెంట్ చేశారు. ఇంకా ఇంటర్వెల్ బ్లాక్ అయితే మామ ఫ్యూజ్‌లు ఎగిరిపోతాయి. ఆ ఇంటర్వెల్ బ్లాక్ చూసిన తర్వాత. అలా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత రాజవంశం, మళ్ళీ ఇంకో డిఫరెంట్ క్యారెక్టర్స్ యొక్క బ్యాక్ స్టోరీస్‌ని చూపిస్తారన్నమాట. ఇక్కడ డైరెక్టర్ హర్షిత్ గారిని తప్పకుండా మెచ్చుకొని తీరాలి మామ. ఒక బోల్డ్ టాపిక్‌ని తీసుకొని చాలా సెన్సిబుల్‌గా ఎక్కడా కూడా ఇబ్బంది కలిగించకుండా ఆడియన్స్‌కి ఆ ఎమోషన్ రీచ్ అయ్యేలాగా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేశారు చూడండి. డెఫినైట్‌లీ ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ యువర్ టాలెంట్. మూవీ ఎండ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరి మైండ్‌లోని మీరు నాటాలనుకుంటున్నటువంటి ఆ మెసేజు తప్పకుండా వాళ్ళ మైండ్‌లో పాతుకుపోతుంది. డైరెక్టర్‌గా యాస్ ఎన్ రైటర్‌గా కూడా మీరు 100% ఈ మూవీకి న్యాయం చేశారనే చెప్పాలి. అచ్చ తెలుగులో ఉండే కొన్ని డైలాగ్స్ అయితే కామెడీ విషయంలోని, అలాగే మెసేజ్ ఇచ్చే విషయంలో కూడా చాలా మంచిగా వర్కౌట్ అయ్యాయి. ఇంకా 'శ్రీ విష్ణు' గారి గురించి చెప్పాలంటే ఆయనని ఎంత పొగిడినా తక్కువే. ఈ సినిమా చూసిన తర్వాత నాకొక్కటే అనిపించింది. ఆయన టాలీవుడ్‌కి 'కమల్ హాసన్' ఏమో అని అనుకున్నాను. మల్టిపుల్ క్యారెక్టర్స్ అండ్ క్యారెక్టరైజేషన్స్ ఉంటాయన్నమాట ఆయనకి ఈ మూవీలోని. ప్రతి ఒక్క క్యారెక్టర్‌లోని ఆయన పెర్ఫార్మన్స్‌తో ఒక రకమైన వేరియేషన్‌ని చూపిచ్చారు. నిజం చెప్పాలంటే జీవించేశారు మామ. రియల్లీ ఇలాంటి సబ్జెక్ట్‌ని చేసుకోవాలన్నా, ఇలాంటి క్యారెక్టర్స్‌ని ప్లే చేయాలన్నా ఖచ్చితంగా గట్స్ ఉండాలి. మీకు ఆ గట్స్ ఉన్నాయన్నా. అండ్ ప్రతి ఒక్కరు వాళ్ళ రోల్స్‌లో వాళ్ళు కంప్లీట్‌లీ మెప్పించారు. 'రవిబాబు' గారికి ఈసారి చాలా మంచి రోల్ పడ్డది. ఆయనలో ఉండే కామెడీ టైమింగ్‌ని మాత్రం భలే యూజ్ చేసుకున్నారు. ఇంకా 'వివేక్ సాగర్' గారి గురించి చెప్పాలంటే మళ్ళీ చెప్తున్నాను. హి వాస్ ద మోస్ట్ అండర్ రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ అవర్ టాలీవుడ్. ఈ మూవీకి ఆయన మ్యూజిక్ ఆరో ప్రాణం అని జెప్పాలి. ఏంటి ఇంత లేపుతున్నావు? అసలు మైనస్‌లే లేవా అంటే, ఫస్ట్ హాఫ్‌లో ఉన్నంత కామెడీ సెకండ్ హాఫ్‌లో అయితే ఉండదు. మోస్ట్‌లీ సెకండ్ హాఫ్‌లో ఏంటంటే, డ్రామా మీద వెళ్తూ ఉంటదన్నమాట. దానివల్ల కొంతమందికి స్లో అనిపించచ్చు. అలాగే ఇంటర్వెల్ బ్లాక్‌కి ముందు శాపం గురించి ఒక ఎక్స్‌ప్లనేషన్ ఉంటదన్నమాట. అక్కడ నాకు కన్‌ఫ్యూజింగ్‌గా అనిపించింది కాస్త. మేబీ ఆడియన్స్‌కి లైట్‌గా ఒకటో, రెండో పోర్షన్స్‌లోని కన్‌ఫ్యూజింగ్‌గా అనిపించే ఛాన్స్ ఉంది అంతే. పర్సనల్లీ నేనైతే మూవీ చూసి ఎంజాయ్ చేశాను అండ్ ఇంప్రెస్ అయ్యాను. ఇలాంటి సినిమాలు చాలా రేర్‌గా వస్తాయి. వచ్చినప్పుడు ఖచ్చితంగా చూడాలి, ఆదరించాలి. అలా అయితేనే మంచి సినిమాలు ఇంకా వస్తూ ఉంటాయి. నా సైడ్ నుంచయితే నేను ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను ఈ సినిమా చూడమని. మన 'న్యూస్ 3 పీపుల్' వెర్షన్‌లో చెప్పాలంటే ఇట్ వాస్ ఎ గ్రీన్ సిగ్నల్. ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. 'సునీల్' గారికి అంత పెద్ద రోల్ అయితే లేదులెండి. ట్రైలర్ చూసి ఆయనకేదో పెద్ద రోల్ ఉంటది అని ఎక్స్‌పెక్ట్ చేస్తే మీరు కొంచెం డిసప్పాయింట్ అవుతారు. అది గుర్తుపెట్టుకుంటే మంచిది. నా సైడ్ నుంచి ఖచ్చితంగా రికమెండ్ చేస్తున్నాను మామ. ఇలాంటి బోల్డ్ టాపిక్‌ని మాత్రం స్క్రీన్ మీద ఇంత అద్భుతంగా ప్రెజెంట్ చేశారంటే మామూలు విషయం కాదు. ఇంతకంటే ఏం చెప్పలేను. మీరు ఖచ్చితంగా సినిమాకి వెళ్ళిపోండి. థియేటర్స్‌లో చూడండి. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మళ్ళీ కొత్త వీడియోతో ఖచ్చితంగా మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.